హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏంటి పులిహోర ప్యాకెట్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ గుళ్ళో అయితే నాకు పులిహోర చేయమని చెప్పేసి ఒక 6 కేజీలు పులిహోర చేయమని చెప్పి నన్ను అయితే అడిగారు. సరే అని చెప్పేసి నేనైతే 6 కేజీలు పులిహోర అయితే చేస్తున్నాను. ఇదిగోండి, చింతపండు, శనగకాయ పప్పులు, పచ్చిమిరకాయలన్నీ ఉడకబెట్టేసుకున్నాను. నేను పెద్ద గిన్నెలో కాకుండా 2 గిన్నెల్లో అయితే అన్నం అయితే వండుకున్నాను. ఎక్కువ కాబట్టి కలపటానికి వీలుగా ఉంటుందని ఒక కాటన్ సారీ అయితే కింద పరిచి అన్నం అయితే ఆరబెడుతున్నాను. అన్నము ఆరకముందే చింతపండు అయితే కలుపుకోవాలండి, లేదా అన్నానికి చింతపండు అయితే పట్టదు. ఇంకా నేను అన్నము ఆరబెట్టగానే ముందుగానే చింతపండులో పచ్చిమిర్చి, శనగకాయ పప్పులు, కాస్త పసుపు, ఉప్పు, ఒక 2 గంటలు అయితే నూనె వేసుకొని బాగా ఉడకపెట్టుకున్నాను. ఈ చింతపండు మొత్తం అన్నంలో వేయగానే కలిపేటప్పుడే ఈ పసుపు అంతా అన్నానికి అయితే పడుతుంది. విడిగా వేస్తే పచ్చి వాసన వస్తుందని చెప్పేసి ఇట్లా అయితే నేను ఎప్పుడు వేస్తాను. ఇట్లా ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పోపు కూడా నేను ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది, పోపు దినుసులు ఎక్కువే పడుతున్నాయి. నేను 6 కేజీలు పులిహోరకు వచ్చేసి ఒక 1/2 కేజీ పోపు దినుసులు అయితే వేశాను. ఒక 50 గ్రాముల పచ్చెనపప్పు, శనగకాయ పప్పులు కూడా ఒక 1/2 కేజీ అయితే వేసానండి. చింతపండు 1 కేజీ వేసాను. ఇంక మొత్తం అయితే కలిపేసుకొని బాగా చల్లారిన తర్వాత నేను ప్యాకింగ్ అయితే చేయాలి. తాలింపు వేసేటప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే పులిహోరకి అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఇగో నేనైతే ప్యాకింగ్ అయితే చేసేసాను. ఇంక అయితే గుడికి పంపించాలండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.